టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం ధనస్థానంలో చక్కగా బుధుడు 31 మే నుంచి, శుక్రుడు 19 మే నుంచి, రవి 14 మే నుంచి మనకి వీళ్ళంతా కూడా ధనస్థానంలోకి వచ్చారు. కాబట్టి గురుడితో, ధనకారకుడైనటువంటి ఈ గురుడితో కలవడం వల్ల మేషరాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో దివ్యంగా భవ్యంగా ఉంటాయి. ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. చక్కగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ఈ మేషరాశి వారి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్కు వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువులు మిత్రులుగా మారతారు షష్టమ కేతుగ్రహ ప్రభావం వలన. అందువలన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం కష్టపడి చదివినట్లయితే బ్రహ్మాండమైనటువంటి మార్కులతో వీళ్ళంతా కూడా పాస్ అవుతారు. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఈ టీఎస్ పాలిసెట్, తర్వాత ఈ యొక్క ఎంసెట్ ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మేషరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలతో బయటకు వచ్చారు. అలాగే ఈ వారం విడుదలవ్వాల్సినటువంటి ఫలితాల్లో వీళ్ళు దిగ్విజయంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు బ్రహ్మాండమైనటువంటి పంటను పండించడానికి పునాదులు వేసుకుంటారు. మంచి మంచి అప్పులు వీళ్ళకు దొరుకుతాయి. అలాగే ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. పిల్లలకి చదువుల నిమిత్తము ఎక్కడెక్కడి నుంచో మేమిస్తామంటూ అప్పులు ఈ మేషరాశి వారికి రావడం చాలా ఇదిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి చక్కటి అవకాశాలు దొరుకుతాయి. H1B వీసాలన్నీ కూడా ఈ వారంలో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ స్త్రీల దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని మా అత్తగారు గుర్తించట్లేదు, మా ఆడపడుచులు గుర్తించట్లేదు అని, మా భర్త మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మానసికంగా ప్రశాంతత ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మహిళలు వేరే రకంగా బాధలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కటి స్వస్థత చేకూరుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి పేదవాళ్ళకి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల పద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.